నేను చెప్తుంది అదే 98 నాటి నుంచి ఎప్పుడు చూసినా కూడా అయాచితంగా లభించిన వరంతో వచ్చిన ప్రచారాన్ని ఓవర్ ఎగ్జాగరేటెడ్ పబ్లిసిటీ చేశారు తప్పించి రియాలిటీ కాదు. 98లో మధ్యంతర ఎన్నికలు జరిగితే వీళ్ళకి వచ్చింది 12 సీట్లే. అప్పుడు ఆ రోజున భారతీయ జనతా పార్టీ 4 సీట్లు దాకా గెలుచుకుంది, కాంగ్రెసే మెజారిటీ సీట్లు, పార్లమెంట్ సీట్లు. కానీ అదృష్టవశాత్తు సెంట్రల్లో సరైనటువంటిది లేకపోవడం, సంకీర్ణ ప్రభుత్వం అనేది అవసరం కావడంతో ఆ టైంలో వాళ్ళకి అంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళల్లో వాళ్ళు లీడర్షిప్ కొట్టుకుంటూ చంద్రబాబు చేతికి అప్పచెప్పారు. దానికి బాబుని విజనరీ, బాబు గొప్పతనం అని ప్రొజెక్ట్ చేశారు. ఆ రోజున వచ్చిన సీట్లు ఎన్ని బాబుకి ప్రాక్టికల్ గా? ఆ టైంలో ఏది 96 సంగతి చెప్తుంది. 98కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడికి ఏది అప్పుడు అంటే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానియకూడదన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, నార్త్ ఇండియన్ పార్టీల ఎజెండాకి సౌత్ ఇండియాకి సంబంధించిన చంద్రబాబును వాడుకున్నారు. అప్పటికి సీట్లు గట్టిగా ఉన్నాయి తెలుగుదేశం. 98కి వచ్చేటప్పటికి ఇలా సీట్లు తగ్గినాయి 98. కానీ అప్పటికి